విశాఖలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో శ్రీ 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 ప్రసన్నాంజనేయ విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈస్ట్ పాయింట్ కాలనీ వాసులు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమం కాలనీ వాసులైన నండూరి రామకృష్ణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ జీవీఎంసీ జోనల్ కమిషనర్కు, విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. పాయింట్ కాలనీలో కళావేదిక చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నండూరి రామకృష్ణ గారు వారి యొక్క మరి హృదయంలో ఆంజనేయ స్వామి తటస్థించి ఈస్ట్ పాయింట్ కాలనీలో ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా శౌచ దోష పరిహారం లేకుండా అందరికీ మంచి జరగడం కోసం గ్రామ రక్షకుడు అంటారు ఆంజనేయ స్వామి. ఈయన కాలపురుషుడు. గ్రామానికి ప్రారంభంలో ప్రతి చోట కూడా ప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటాం. ఈ వీధిలో ఈ 4 వీధులకి కూడా ఇదే మూలం ప్రారంభం కనుక ఇక్కడ ఆయన మదిలో తటస్థించి ఈ ప్రసన్న ఆంజనేయ స్వామిని విగ్రహాన్ని ఇక్కడ పెడితే ఇక్కడ చదువుకునే పిల్లలకి ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుందని. ఎందుకని ప్రతిష్ఠ చేస్తున్నామన్నది కారణం ఏమిటంటే, ఇల్లు అన్నాక ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాయి, ఇల్లు వచ్చాయి. ఇదివరకు అశౌచము అంటే ఆడవాళ్ళు నెలసరి కానీ ఇంట్లో ఏదైనా పురుడు కానీ మైలు కానీ ఉన్నా కలుపుకునే వాళ్ళం కాదు ఒకప్పుడు రోజుల్లో. ఇప్పుడు అవన్నీ కూడా మరి పిల్లలతో ఉండటం వల్ల కొన్ని కలిపేసుకోవటం వల్ల గ్రామానికి కొన్ని దోషాలు కలుగుతాయి. ఆ దోషాల వల్ల గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా అనేక రకాలైన కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ కష్టాలు పోయి పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లాలి. ఈ ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల వాళ్ళందరికీ కూడా సుఖ సౌఖ్యాలు కలగాలనేటువంటి తలంపుతోటి ఈ కళావేదిక చారిటబుల్ ట్రస్ట్ మరి పెద్దలైనటువంటి ఆయన దాన్ని పెట్టి చాలా కార్యక్రమాలు చేశాం. ఇది చిన్నదే మా దృష్టిలో. ఇలాంటి ఆంజనేయ స్వామిని ఈ వీధిలో ప్రతిష్ఠ చేయటం వల్ల ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కటి శుభం కలుగుతుందన్న ఉద్దేశం. అశౌచాది అంటే ఇప్పుడు మరణం వల్ల ఏవో నక్షత్ర దోషాలు ఉంటాయి, పుట్టుక వల్ల కూడా నక్షత్ర దోషాలు ఉంటాయి. కాలక్రమేపీ హిందూ మతం అనేది కొంచెం దిగజారిపోయేటువంటి రోజుల్లో మళ్ళీ దాన్ని తలరసించుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి తెలుసుకోవాలి, హిందూ ధర్మం తెలియాలని, ప్రతి ఒక్కరికి కూడా దైవము తల్లి తండ్రి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలన్న ఉద్దేశంతో ఆ దోషాలు ఏమీ కలగకుండా వాళ్ళందరూ ఏమైనా ఇప్పుడు శక్తి ఉన్నవాడు ఏవో శాంతులు చేసుకుంటారు, శక్తి లేని వాళ్ళు బోళ్ళ మంది ఉంటాం. వాళ్ళందరూ కూడా ఇలాంటి దేవతను దర్శనం చేసుకున్న ఈ ఆంజనేయ స్వామిని ఇక్కడ ఉంచడం వల్ల ఆ దోషాలు ఈ కాలనీలో వాసులకి ఏమీ తగలకుండా చక్కటి సుఖ సౌఖ్యాలు ఉండటం కోసం వారి మనస్సులో ఈ తలంపు రావటమే దీనికి కారణం. దీనికి అనుకూలంగా అందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా నిలబడి పెద్దలు వీరన్న మరి రాజాన బంగారు రాజు గారు పక్కనే ఉన్నారు, మా రామకృష్ణ గారు ఏయూలో పనిచేస్తారు. ఇలాగా ఈ అందరూ వాళ్ళు చాలా మంది ఇంకా వస్తారండి. మేము ఒక 50 మంది కలిసి ఆయన్ని ప్రోత్సహించడం వల్ల మా రామకృష్ణ గారి మనసులో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చక్కటి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం మరి వెంకటేశ్వర స్వామి పంపించినట్టుగా వచ్చారు. ఆయన నిన్న ధాన్యాదివాసం పూర్తి చేసుకున్నాం. ఇవాళ క్షీరాదివాసం చేసి 9:36 విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నామండి. ఈ కార్యక్రమం వల్ల చక్కటి శుభాలు, చదువుకునే పిల్లలు ఎదుర్కొండ స్కూల్ ఉంది, వాళ్ళకు కూడా మంచి జరగాలని, ఇప్పటికంటే కూడా ఇంకా ఉన్నత విద్య వాళ్ళకి అవ్వాలని, మహాసరస్వతి కటాక్షము లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలన్న సంకల్పంతో ఈ పార్కులో ఇది మనం పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ పార్క్ ఉండటం కూడా ఒక రకంగా చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక శోభ తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఏంటంటే ఎవరన్నా ఇక్కడ శౌచం లోపలికి వచ్చేవాళ్ళు చెప్పకూడని పదాలన్నీ ఉన్నాయి వాడుతుంది. ఇప్పుడు దీని ఒక గార్డెన్ లాగా మొక్కలు వేసి ఆ స్వామి చుట్టూ పిల్లలు ఆడుకోవటానికి, అటు పెద్దలు వచ్చేదో పారాయణ చేసుకోవటానికి అన్ని విధాలా బాగుంటుందన్న ఉద్దేశంతో మన బీవీకే భారతీయ విద్యా కళాదానికి కూడా ఆయన మెంబరు. ఇదే కాకుండా ఆయన ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, చాలా మంది విద్యార్థులు చదివి బోల్డ్ కళావేదిక తరఫున
ఎంతో మంది పెద్దల్ని ఈ వేదిక మీద తీసుకొచ్చి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు గత 25 ఏళ్ళగా ఆయన చేస్తున్నారు. ఇది కూడా అందులో భాగమే. దీనివల్ల ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా ఒక మంచి జరగాలని, ఇక్కడ ఆడుకునే పిల్లలు కానీ, ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా దీని యొక్క అనుగ్రహం ఉండాలన్న ఉద్దేశంతో ఈ 10 నిమిషాలకి సుముహూర్తంతో ఇక్కడున్న పెద్దలు ఇంకా వస్తారు, అందరం కూడా కలిసి సుముహూర్తం చేసుకొని కళా ప్రతిష్ఠ చేస్తున్నామండి. ఇది ఈవేళ చాలా సుదినము. బ్రహ్మగారు లక్ష్మణస్వామి గారు చెప్పినట్టు 645వ ప్రతిష్ఠ అండి. ఇది 645వ విగ్రహ ప్రతిష్ట. వారి సువర్ణ హస్తాలతో, వారి నేతృత్వంలో ఇది జరగడం, ఈ కాలనీ అభివృద్ధి గురించి, ఈ కాలనీ వాసుల సంక్షేమం గురించి, ఈ నగరవాసుల సంక్షేమం గురించి ఇది మేము చేస్తున్నాం. దీంట్లో నిస్వార్థంగా చేస్తున్నాం. ఈ కాలనీ వాసులు అందరూ కూడా వస్తారు కొద్ది నిమిషాల్లో. సో ఈ పవిత్రమైన స్థలం మాకు జీవీఎంసీ వారు మాకు ఇవ్వడం జరిగింది. నేను కోరిన వెంటనే జీవీఎంసీ శ్రీ కందాళ శివప్రసాద్ గారు, జోనల్ కమిషనర్ ఈస్ట్, వారు వెంటనే దీనికి వారు మాకు అనుమతి ఇచ్చారు. అలాగే మన గౌరవ శాసనసభ్యులు విశాఖ తూర్పు నియోజకవర్గం శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు కూడా వారి సువర్ణ హస్తాలతో వారి ఇరువురు వచ్చి శంకుస్థాపన 25 జూన్న ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ పవిత్ర స్థలం ఇది పవిత్రంగా రాబోతుంది, ఉద్యానవనంలాగా బ్రహ్మగారు చెప్పినట్టు. సో ఇది ముందు మరింత శోభాయమానంగా దీన్ని మేమంతా కూడా, మా కాలనీ వాసులు అందరూ కూడా వారి సహాయ సహకారాలతో దీన్ని తీర్చిదిద్దుతాం. నేను ఓన్లీ దీనికి శ్రీకారం చుట్టాను. ఇదంతా కూడా కాలనీ వాసుల సహకారంతో ఇది పూర్తి చేస్తాము. ఈ సందర్భంగా ధన్యవాదాలు. రాజాన బంగారు రాజు. మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నండూరు రామకృష్ణ గారు, లక్ష్మణ స్వామి గారి సహకారంతో ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయడం కాలనీ చేసుకున్న అదృష్టం అండి. ఇన్నాళ్ళు ఇక్కడ ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగలేదు, మొదటిదిగా అనుకుంటున్నాను. ఇక మీదట కూడా ఇలాంటివి చాలా జరగాలని, వాళ్ళకి పూర్తి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ